మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. 2029 కల్లా మహిళా రిజర్వేషన్లు ఖాయమని ఆయన అన్నారు. ఇది రాజకీయ వాగ్దానం కాదని ఆయన స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లు అడ్డుపెట్టుకుని దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోంది ప్రతిపక్షాలేనని ఆయన వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాల ద్వంద్వ వైఖరిని శ్రీనివాస్ వర్మ తీవ్రంగా ఎండగట్టారు. విజయవాడలో జన ఆక్రోశ పేరుతో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి కేంద్ర పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక మహిళా సాధికారతకు పెద్దపీట వేశారని, అందులో భాగంగానే నారీ శక్తి వందనం చట్టాన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తెచ్చారని పేర్కొన్నారు. గత 3 దశాబ్దాలుగా అధికారంలో ఉన్న ప్రభుత్వాలు మహిళా రిజర్వేషన్లను కేవలం ఎన్నికల హామీలకై పరిమితం చేశాయని, కానీ 2014 తర్వాత మోదీ ప్రభుత్వం ఈ విషయంలో చిత్తశుద్ధితో అడుగులు వేసిందని శ్రీనివాస్ వర్మ తెలిపారు. 33% రిజర్వేషన్ల సవరణ బిల్లును 2029 నుంచి అమలు చేయడం కోసం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సవరణ బిల్లును కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు రకరకాల సాకులు చెబుతూ అడ్డుకున్నాయని ధ్వజమెత్తారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని, సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం వల్లనే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని అన్నారు. ఇప్పటికైనా ఆ పార్టీలు గ్రహించి మహిళా సవరణ బిల్లుకు మద్దతు పలకాలని మంత్రి శ్రీనివాస్ వర్మ కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కేవలం 12.6% మందే మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారని, ఈ సంఖ్య పెరగాలంటే రిజర్వేషన్లు తప్పనిసరన్నారు. టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ, మహిళా సాధికారతలో ప్రపంచ దేశాల జాబితాలో భారత్ వెనుకబడి ఉండటానికి గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని మండిపడ్డారు. జనసేన నేత పోతిరెడ్డి సునీత మాట్లాడుతూ, మహిళలు నిర్ణయాధికారంలోకి వచ్చినప్పుడే అసలైన అభివృద్ధి సాధ్యమని, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందుకు కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న, మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషిదారాజు, మీడియా ఇన్ఛార్జ్ కిలారి దిలీప్ తదితరులు పాల్గొన్నారు. భారత ప్రధానమంత్రిగా 2014లో నరేంద్ర మోడీ గారు బాధ్యతలు స్వీకరించాక పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం నారీ శక్తి వందనం అధినియం. ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలనేటువంటి ఒక ఆలోచన. దాదాపు అంత క్రితం 3 దశాబ్దాలుగా మహిళా రిజర్వేషన్ ఉండాలి అంటూనే అది అమలులోకి రాకుండా రకరకాల సాకులు కారణాలు చూపుతూ వాయిదా వస్తూ వచ్చినటువంటి ప్రభుత్వాలు 2014 ముందు అది ఒక ఎన్నికల నినాదంగానే మిగిలిపోయింది, ఒక రాజకీయ నినాదంగా మాత్రమే మిగిలిపోయింది. కానీ దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం 2014 ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ దాని మిత్రపక్షాలకు సంబంధించిన యూపీఏ ప్రభుత్వం కానీ చేయలేదనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. అయితే 2014లో తరువాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఆనాడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో అందరితో చర్చించి అర్థం పర్థం లేని సాకులు చూపేటువంటి వారిని పక్కన పెట్టి ఆవేళ ఉన్నటువంటి మెజార్టీ ఆధారంగా మహిళా రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తెచ్చింది 2023లో. ఇది కేవలం ఎన్డీఏ ప్రభుత్వానికి, ఆనాటి ప్రధాని నరేంద్ర మోడీ గారికి చెందుతుందనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ లో బిల్లు పెట్టడం జరిగింది. అంటే ఏదైతే మహిళా రిజర్వేషన్ బిల్లు 33% అమలు చేయాలనేటువంటి బిల్లు ఆమోదం పొందిందో దాన్ని త్వరితగతిన అమలు చేయాలి, మరింత ఆలస్యం కాకూడదు అనేటువంటి ఒక భావనతో 2029 ఎన్నికల్లోనే ఈ మహిళా రిజర్వేషన్ ని అమలు చేయాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రభుత్వం ఇటీవల కాలంలో పార్లమెంట్ లో బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. అయితే మళ్ళీ గతంలో ఏ విధంగా గత 20-25 సంవత్సరాలుగా బిల్లును అడ్డుకున్నటువంటి కాంగ్రెస్ కానీ దాని మిత్రపక్షాలు ఏతున్నా అవి కానీ కొన్ని ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు గతంలో ఏ మాదిరిగా రిజర్వేషన్ బిల్లు అమలు కాకుండా ప్రయత్నం చేశారో రకరకాల సాకులతో ఈరోజు కొత్త సాకులు చూపెడుతూ దాన్ని వ్యతిరేకించి బిల్లుని ఓటమి పాలు చేసినటువంటి సంగతి మనందరూ కూడా చూసాం. ఇందాక అనురాధ గారు విషయం చెప్పారు. ఏదైతే దేశంలో మహిళలంతా కూడా ఉత్కంఠతతో ఎదురు చూశారు ఈ బిల్లు కోసం. శాసనసభల్లో లోక్సభలో పెద్ద ఎత్తున మహిళలకి ప్రాధాన్యత ఇచ్చేటువంటి బిల్లు.
అనేక రాష్ట్రాల నుంచి మహిళా సంఘాల్లో మహిళా సామాజిక కార్యక్రమాల్లో పనిచేసినటువంటి మహిళలు సాక్షాత్తుగా పార్లమెంటుకు ఇచ్చేసి గ్యాలరీల్లో ల్యాబీల్లో కూర్చుని ఎదురు చూశారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు టీవీలు కట్టుకుని బిల్లు ఆమోదం పొందుతున్నటువంటి ఆశతో ఎదురు చూశారు. అయితే 54 ఓట్ల తేడాతో బిల్లును ఓడించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు, ఇతర ప్రతిపక్ష పార్టీలు కలిసి. ఓ వివేక, ఓ డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఓ దస్తగిరి హత్యలో జగన్ నేర చరిత్రలో ఇంకా ఎన్నో ఘటనలు ఉన్నాయని రాష్ట్ర గిరిజన మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్రంగా విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు తమ షెడ్యూల్ ప్రకారం హాజరై బాధితుల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడినప్పుడు వేల సంఖ్యలో వచ్చిన వినతులు ప్రస్తుతం క్రమంగా తగ్గుతూ 10ల సంఖ్యకు చేరుకోవడం సంతోషకరమన్నారు. ఇప్పటి వరకు సమస్యలు పరిష్కారం పొందిన వేలాది మందిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అధికార ప్రతిపక్ష హోదా కూడా లేని ఓ ప్రతిపక్షం రాష్ట్రంలో ఉందని, ప్రజలు వారి ఎన్నికల గుర్తు కూడా మర్చిపోయి వారి ప్రవర్తనను చూసి కొడవలి గుర్తుతో గుర్తిస్తున్నారని అన్నారు. పేరులో గన్ను ఉన్న నాయకుడికి ఆ గుర్తు తగినదిగా భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీలపై ప్రేమ నటించిన జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నిజస్వరూపం బయటపడిందని అన్నారు. ఈరోజు మన ప్రతిపక్ష హోదా లేని ఒక ప్రతిపక్షం ఉంది. ఆ ప్రతిపక్షం ఏంటి అంటే వాళ్ళ గుర్తు ఏమిటి అన్నది అందరూ మర్చిపోయారు ఇంచుమించు. నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళ గుర్తు గొడ్డలి అనుకుంటున్నారు అందరూ. అది ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన పేరులో గన్ను ఉంది, పార్టీ గుర్తులో గొడ్డలు ఉంటే బెటర్ అని, అలా వెళ్తేనే బాగుంటుంది అనే ఉద్దేశంలో వాళ్ళు కూడా వెళ్తున్నట్టే కనిపిస్తుంది మనకి. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఎంతో అభిమానంతో, అంటే ఆయన మాటలన్నీ ఎలా వస్తాయనంటే గుండెలో నుంచి మనసులో నుంచి రావు, నాలుక మీద నుంచి వస్తాయి. నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, అవి మాటల వరకే పరిమితమైనటువంటి ఆ మాటలు ఈరోజు చూసుకున్నట్టయితే అధికారం రాకముందు మనిషి మాటలు వేరు, అధికారం వచ్చిన తర్వాత మనిషి మాటలు వేరు. అందుకనే మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఒక మనిషి మనస్తత్వం తెలుసుకోవాలి అంటే అధికారం ఇచ్చి చూడు అని. అధికారం ఇచ్చారు, అది పొరపాటు అయ్యిందని ప్రజలు గమనించే మొన్నసారి 11 సీట్లు ఇచ్చి పక్కన పెట్టారు. అధికారం ఇచ్చిన తర్వాత, అధికారం ఇవ్వక ముందు మాట్లాడిన మాటలు వేరు, అధికారం ఇచ్చిన తర్వాత మాట్లాడిన మాటలు వేరు. ఎస్టీ ఎస్సీలను ఎంత వేపుకు తిన్నారు అని అంటే నిజంగా చాలా దారుణంగా. ఎందుకంటే ఎవరికీ చెప్పుకోలేక, ఎవరి దగ్గరికి వెళ్లాలో తెలియక, మనకి ఎవరు న్యాయం చేస్తారు అని ఎదురు చూస్తూ, అంటే ఎలా ఉంటుందంటే రాముడి దగ్గర ఉడత ఒక రోజు బాధపడిందంట. రాముడు బాణం పెక్కు పెట్టేటప్పుడు భూమి మీద పెడతాడు. అప్పుడు ఉడత అక్కడ ఉంటే ఉడత నెత్తి వీప్ మీద ఆ బాణం మోపడం పొరపాటున జరిగింది రాముడికి. ఆ ఉడత ఆ భారం అలా మోస్తూ తనకి గాయం అవుతున్నా మాట్లాడట్లేదంట. వెంటనే రాముడు పొరపాటుని ఇలా చూసిన వెంటనే, ఏంటమ్మా నువ్వు ఇంత భారం భరిస్తున్నావా, పొరపాటు ఒక్క మాట అంటే నేను తీయేస్తాను కదా, చూసుకోలేదు కదా అన్నాడట రాముడు. అప్పుడు ఉడితో ఒక మాట అన్నదంట, నాకే కష్టం వచ్చినా రామా అని పిలిచేదాన్ని, రాముడి వల్లే కష్టం వస్తే నేను ఎవరికి చెప్పుకుంటాను అని. గ్రామాల్లో ఎప్పుడు కూడా ప్రభుత్వం మనకి ఆసరాగా ఉంటుంది, మనకి బలం, మన ప్రభుత్వం మనకు భరోసా ఇస్తుందని ఎస్టీ ఎస్సీలు ఎక్కువగా ఎదురు చూస్తారు. మీరు చూడండి కావాలంటే, ఎస్టీ ఎస్సీల్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఎస్టీలు అయితే ఐటీడీ ఆఫీస్కి వెళ్ళి, ఎస్సీలు అయితే ఖచ్చితంగా కలెక్టర్ గారికి, వాళ్ళతో ఎస్సీ సొసైటీలోకి వెళ్ళి వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు నష్టాలు చెప్పుకొని మాకు ఈ విధంగా జరిగిద్ది అని చెప్తారు. మాకు పొలం లేదు ఇవ్వండి, మాకు ఇల్లు లేదు ఇవ్వండి, మాకు చాలా ఇబ్బందుల్లో ఉన్నాం, ఆర్థిక భరోసా కావాలి అని ఇస్తున్నటువంటి వాళ్ళకి వాళ్ళ దగ్గరే పొలాలు లాక్కొని, వాళ్ళనే జైలు పాలు చేసి, వాళ్ళనే కొట్టి, వాళ్ళనే హింసిస్తుంటే ఇంకా ప్రభుత్వమే ఇలా చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలి భగవంతుడా అని లాస్ట్ టైం గత 5 సంవత్సరాలు ఎంత బాధపడ్డారో మీరందరూ కూడా చూశారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికే నా మొదటి ప్రాధాన్యత అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. అందుకే ప్రతి గ్రామంలో ప్రజా దర్బార్ పెట్టి నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. గుడ్లవల్లేరు మండలం పెంజేండ్ర గ్రామంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ముందుగా వివిధ రకాల చిరుధాన్యాలతో గ్రామస్తులు ఎమ్మెల్యే రాముకు ఘన స్వాగతం పలికారు. ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే రాము గ్రామస్తులు అందించిన అర్జీలను స్వయంగా స్వీకరించారు. పలు సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ప్రజల చిన్న చిన్న సమస్యలను అధికారులతో మాట్లాడి ఇక్కడే పరిష్కరించామని, పెద్ద సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా బాధ్యతతో పనిచేస్తానని ఆయన అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయం ప్రజల వద్దకే పాలన అందించడమేనని అన్నారు. అనంతరం మండలంలోని బుక్ కీపర్లను ప్రభుత్వం అందించిన మొబైల్ ఫోన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాము ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ సంస్థ సమకూర్చిన ప్రకృతి వ్యవసాయ విత్తనాలను గ్రామస్తులకు అందించారు. ఈ పెన్షన్లో నేను ఒక్కటి మిస్ అవడానికి కూడా ఊరుకొని ముందే చెప్తున్నా. ఇంటి స్థలం స్థలాలు ఇతరులు పెన్షన్ పడదు. అందరూ 70 మీటర్లు 75 మీటర్లు 70 మీటర్లు ఉన్నారు అందరూ. ఈయన పెట్టిస్తున్నా ఓకే చేపిస్తారు. బాబుగా పని చేస్తారా? డిజబిలిటీ చక్కగా పెంజండ గ్రామంలో ప్రజలందరూ ఎంతో డిసిప్లిన్ తోటి చక్కగా ఒకరి తర్వాత ఒకరు వచ్చి చాలా క్విక్ గా అర్జీలని ఇచ్చి వెళ్ళిపోయారు. వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. మీ అందరికీ ఇలాంటిది ఎలా ఎక్కడా జరగలేదనేది మీకు మొట్టమొదటిసారిగా తెలియజేస్తున్నాను. ఇంత చక్కగా నీట్ గా జరిగిన ప్రోగ్రామ్ అంటూ లేదు. ఒకరినొకరు చూసుకోవసరం లేదు. ఇలాగైతే ప్రతి ఒక్కరికి సమస్య ఉండడానికి మాకు టైం ఉంటుంది. దాంట్లో ఒక చోట 30 మంది మాట్లాడకుండా చాలా చక్కగా చేశారమ్మా. అసలు పీజీఆర్ఎస్ ఎందుకు పెట్టామనేది అర్థం చేసుకునే ఏకైక గ్రామం కింద ఇది కనపడతా ఉంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ అండి. అందరికి ఎక్కువగా మీ సమస్యలు ఆల్మోస్ట్ అన్ని పరిష్కరించబడతాయి. ఎక్కువగా నేను వచ్చి చూసినట్లు ఇళ్ల స్థలం ఒకటి ఉంది, పెన్షన్లు ఉన్నాయి. పెన్షన్ కడప పట్టణంలో జరిగిన వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరి హత్యను మాఫీ చేసే కుట్రలు జరుగుతున్నాయని, వైఎస్ వివేక హత్య కేసు తరహాలోనే పెద్ద దస్తగిరి హత్య జరిగిందని టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2 వారాల క్రితం కడప పట్టణంలో వైసీపీ కార్యకర్త పెద్ద దస్తగిరిని హత్య చేశారని, హత్యను పరిశీలిస్తే రాష్ట్రంలో కొన్నేళ్లుగా వైసీపీ సాగించిన దమనకాండ, మారణకాండ, హత్యాకాండలో కోణంగానే ఈ హత్య కూడా జరిగిందని చెప్పారు. 2019లో వివేక హత్యను జగన్ గుండెపోటని, అనంతరం కదిరి నుంచి గొడ్డలి తెచ్చి గొడ్డలి పోటు చేశారని ఎద్దేవా చేశారు. గత 2 వారాల క్రితం కడప పట్టణంలో వైఎస్ఆర్సీపీ కీలక కార్యకర్త అయిన పెద్ద దస్తగిరిని హత్య చేయడం జరిగింది. ఈ హత్య జరిగిన పరంపరను, ఆ సంఘటనను ఒకసారి పరిశీలిస్తే ఈ రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న దమనకాండ, మారణకాండ, హత్యాకాండలు ఏ విధంగా జరుగుతున్నాయో అర్థమవుతుంది. 2019 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యను ఏ విధంగా అనేక రకాలైన ముందుగా గుండెపోటని చెప్పి తర్వాత గొడ్డెపోటుగా మార్చారో, సేమ్ అదే విధమైన సంఘటనను కళ్ళకు అద్దే విధంగా పెద్ద దస్తగిరి హత్యను కూడా మాఫీ చేయాలనే ప్రయత్నం జరిగింది. ఒక గంజాయి త్రాగే వాళ్ళ గ్యాంగులకు సంబంధించిన గలబాగా చిత్రీకరించి దాన్ని అనుమానాస్పద మృతిగా దాన్ని చిత్రీకరించి ఏవి ఊరు పేరు సంబంధం లేని వ్యక్తులను ఆ కేసులో ఇరికించేసి పెద్ద పెద్ద తలకాయలన్నీ కూడా ఆ కేసు నుంచి బయటపడాలనే కుట్రను కడప జిల్లా పోలీసులు ఛేదించడం జరిగింది. ముఖ్యంగా ఈ పెద్ద దస్తగిరి కమలాపురం మాజీ శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి మేనమామైన
రవీంద్రనాథ్ రెడ్డి గారికి ముఖ్య అనుచరుడు. అదేవిధంగా రవీంద్రనాథ్ రెడ్డికి బినామీగా వ్యవహరించే, రవీంద్రనాథ్ రెడ్డికి అనంగు సహచరుడిగా ఉండే కడప డిప్యూటీ మాజీ మేయర్ నిత్యానందరెడ్డి గారు, పెద్ద దస్తగిరి ఇద్దరు కలిసి అనేక రకాలైన భూదందాలను చేయడం జరిగింది. అంటే కమలాపురం మాజీ ఎమ్మెల్యే గారు నిత్యానందరెడ్డి గారికి ఒక బినామీగా వీళ్ళు చేసే చట్ట విరుద్ధమైన వ్యవహారాలను, అదేవిధంగా ఏదైతే భూ కబ్జాలను వాటన్నిటిని కూడా తమ పేరులో లేకోకుండా పెద్ద దస్తగిరి పేరు మీద 100 కోట్ల రూపాయల భూములన్నింటిని కూడా రాసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా జరిగిన తగాదాలు, వచ్చిన విభేదాల కారణంగా పెద్ద దస్తగిరిని ఏదో అనామకమైన హత్యగా, ఏదో చిల్లర గలాటలో పెద్ద దస్తగిరి మృతి చెందినట్లుగా చిత్రీకరించాలని చెప్పి నిత్యానందరెడ్డి గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు కుట్ర పన్ని ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చంపివేయడం జరిగింది. నిన్న మొన్న ఏడుపులు పెడబొబ్బులు పెడుతున్నారు రవీంద్రనాథ్ రెడ్డి గారు, లేకుంటే కమలాపురం మాజీ ఎమ్మెల్యే గారు, కడప మాజీ ఎమ్మెల్యే గారు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు. పెద్ద దస్తగిరి మా పార్టీకి సంబంధించిన నాయకుడు, ఆయన హత్యను మేము ఈరోజు కూడా జీర్ణించుకోలేమని మాట్లాడుతున్నారు. ప్రకృతి సిద్ధంగా గలగలా పారుతున్న కృష్ణమ్మ నదీ తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో మాస్టర్ ప్లాన్ ప్రకారం భక్తులకు సదుపాయం కల్పించే విధంగా కూటమి సర్కార్ ప్రత్యేక దృష్టి సారించిందని ప్రముఖ వ్యాపారవేత్త ఆకుల శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దుర్గగుడి మాస్టర్ ప్లాన్లో భక్తులకు మరిన్ని వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సీనియర్ రాజకీయ నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ విజ్ఞప్తి చేశారు. దుర్గగుడి అభివృద్ధి విషయంలో ఇటీవల తాను ఇచ్చిన కొన్ని సూచనలను పరిగణలోనికి తీసుకుంటే భక్తులకు మరిన్ని సదుపాయాలు ఏర్పాటవుతాయని ఆయన పేర్కొన్నారు. అత్యాధునిక యంత్రాల సాయంతో దుర్గగుడి కొండపై ప్రాంతాన్ని సమతలంగా తొలగించినట్లయితే దేవాలయం అభివృద్ధికి ఎక్కువ స్థలం సమకూరుతుందని వివరించారు. మాస్టర్ ప్లాన్లో కేవలం కొండ దిగువ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారని, కొండపై ప్రాంతాల్లో పరిమితంగానే అభివృద్ధి పనులు చూపుతున్నారని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాత దేవస్థానంగా దుర్గగుడి అభివృద్ధి చెందేందుకు అన్ని విధాల అవకాశాలు ఉన్నందున ప్రభుత్వం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆకుల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. తిరుమల తరహాలో దుర్గగుడిని అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు అవసరమైన కాటేజీల నిర్మాణం, ఉద్యానవనాల పెంపకం వంటివి కొండపై ప్రాంతాల్లో ఏర్పాటు చేసేలా కొండను సమతలం చేయడం అవసరమని ఆయన పేర్కొన్నారు. ఇలా దుర్గగుడిని అభివృద్ధి చేస్తే భావితరాలు కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు వీలుంటుందని వివరించారు. ఇంద్రకీలాద్రి కొండ ప్రాంతాన్ని ఆలయ ప్రాంగణంతో సమానంగా చదును చేస్తే అనేక కొత్త నిర్మాణాలు ఏర్పాటు చేయవచ్చునని అన్నారు. భక్తుల వసతి, అన్నదాన సౌకర్యాలు మెరుగుపడవచ్చునని ఆయన అన్నారు. నగరంలోని సుమారు 15,000 మంది వీధి విక్రయదారులు అధికారుల తీరుతో ఇబ్బందులు పడుతున్నారని సిఐటియు అనుబంధ హాకర్ల యూనియన్ నేత ధోనిపూడి కాశీనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 5 దశాబ్దాలుగా స్వయం ఉపాధితో బతుకుతున్న చిరు వ్యాపారులను అధికారులు నోటీసుల పేరుతో వేధించడం అన్యాయమని మండిపడ్డారు. గుర్తింపు కార్డుల కోసం సచివాలయంలో రుసుము చెల్లించిన అధికారులు కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని, పైగా కార్డులు లేవనే నెపంతో వ్యాపారులను తొలగించడం దారుణమని ఆయన పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రజలు, వినియోగదారులు తిరిగే ప్రాంతాల్లోనే విక్రయదారులకు చోటు కల్పించాలని, అలా కాకుండా నో జోన్లు, రెడ్ జోన్ల పేరుతో ఊరి చివరకు తరిమేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ మే 5వ తేదీన చేపట్టనున్న చేలో కార్పొరేషన్ ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిస్తూ శ్రీశ్రీ భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన నిరసన పోస్టర్ను ఆవిష్కరించారు. సుమారుగా 15,000 మంది చిరు వ్యాపారులు కానీ, తోపుడు బండ్ల మీద బొట్టా తట్టా వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, రెసిడెన్షియల్ ఏరియాస్లో తిరిగే వాళ్ళు కానీ, కమర్షియల్ ప్లేసెస్లో పెట్టుకునేటువంటి వాళ్ళు కానీ, రకరకాలైనటువంటి పద్ధతుల్లో వాళ్ళ జీవనాధారం కోసం, జీవనోపాధి కోసం వ్యవహరించేటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి కుటుంబాలు సుమారుగా 15,000 కుటుంబాలు ఉంటాయని చెప్పనేటువంటిది అధికారిక అంచనా. అప్రాక్సిమేట్లీ అధికారికంగానే 15,000 ఉండొచ్చు అని చెప్పని. ఇంకా పెరిగిన ఆశ్చర్యం లేదు తప్ప ఇంట్లో ఏమాత్రం కూడా తగ్గదు. వీళ్ళంతా కూడా స్వయం ఉపాధి, వీళ్ళలో చదువుకునేటువంటి వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, ఉద్యోగాలు రాక ఏదో రకమైనటువంటి పద్ధతుల్లో బ్యాంకు రుణంతోనో లేకపోతే ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు తీసుకున్నో వ్యాపారాలు చేసుకునేటువంటి సెక్షన్ చాలా మంది ఉన్నారు. వీళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళ వైపు నుండి ఏ రకమైనటువంటి ఇబ్బంది జరగడం కానీ లేదా ఇంకో రకంగా
ఇంకో రూపంలో వచ్చేటువంటి సమస్యలు కానీ ఎప్పుడూ కూడా ఉత్పన్నం కానీ దశాబ్దన్నర కాలం కిందట సమస్య అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారి దీని మీద వచ్చినటువంటి సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయాన్నే దిగ్బంధం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ రోజు కేసులు కూడా మోపబడ్డాయి. ఆ తర్వాత కేసులు కూడా కొట్టివేయబడ్డాయి. సుమారుగా 10,000 మందితో పెద్ద ప్రదర్శన కూడా జరిగింది ఆనాడు, దశాబ్దన్నర కాలం కిందటే. కారణం, స్వయం ఉపాధి మీద బ్రతుకుతూ బ్యాంకు రుణంతోనో ఇంకో దాంతోనో వడ్డీ వ్యాపారస్తుల దగ్గర చేసి అప్పు చేసి బ్రతుకుతున్నటువంటి మా మీద మీకెందుకు కసి అని చెప్పనేది ఇప్పుడు హాకర్ ప్రశ్నిస్తా ఉన్నాడు రోడ్డు మీదకి వచ్చి. మా గుర్తింపు కార్డులు ఇచ్చారు, గుర్తింపు కార్డులు ఉన్నాయి. 5 దశాబ్దాల క్రితం నుండి గుర్తింపు కార్డులు ఉన్నా లేకపోయినా ఉండి వ్యాపారం చేసుకుంటున్నటువంటి వాళ్ళం. ఇటీవల ఎందుకు ఈ బెడదొచ్చింది అని చెప్పనేటువంటిది మాకు అర్థం కావడం లేదని చెప్పనని చిరు వ్యాపారి ప్రశ్నిస్తా ఉన్నాడు. సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది, అధికారుల మీద. ఉద్యోగులకు 20,000 కోట్లు బకాయిలు చెల్లించామని అశోక్ బాబు చెప్పడం సిగ్గుచేటని సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు కాకర్ల వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఉద్యోగుల బకాయిలు నిజంగా చెల్లిస్తే తాను క్షమాపణలు కోరతానని ఆయన తెలిపారు. ఉద్యోగులను బెదిరించే చరిత్ర చంద్రబాబుదని వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. తాను సచివాలయ సంఘ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే చంద్రబాబు ఇంటికి పిలిపించుకొని బెదిరించారని ఆరోపించారు. తాను ఆర్టీసీ డిపోలో జెండాను పట్టుకుని ప్రచారం చేసిన వీడియోలు, ఫోటోలు బయట పెట్టగలరా అని ఆయన ప్రశ్నించారు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ను అడ్డం పెట్టుకుని ఉన్నతాధికారిని జైల్లో పెట్టిన నేర చరిత్ర వారిదని ధ్వజమెత్తారు. ఈరోజు ప్రభుత్వం అడ్డగోలుగా ఒక నిర్ణయం ఎలాంటి ఆధారం లేకుండా నిర్ణయం తీసుకుంటే దాన్ని మీరు సమర్థించుతూ మాట్లాడినప్పుడైనా వాస్తవాలు మాట్లాడాలి కదా. సమర్థించుతూ మీరు ప్రభుత్వాన్ని సమర్థించాలనుకున్నారు, సమర్థించేటప్పుడు ఇది కరెక్ట్, ఈ ఆధారం ప్రకారం 8 చర్య తీసుకుని చూపించండి. అప్పుడు నేనే చెప్తున్నా కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరు ఆధారం చూపించండి, నేను వదిలేసుకుంటా, ఉద్యోగం వదిలేసుకుంటా. అంత అడ్డగోలుగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన ఇంకా చాలా విషయాలు మాట్లాడారు, అన్నీ అబద్ధాలే. ఆయన మాట్లాడిందంతా ప్రెస్ మీట్ అంతా అబద్ధాలే. ఆ అబద్ధాలు ఏంటనేది కూడా చెప్తా. ఈ ప్రభుత్వం వచ్చినాక 30,000 కోట్ల బకాయిలు గతంలో ఉంటే ఈ ప్రభుత్వం వచ్చినాక 20,000 కోట్ల బకాయిలు చెల్లించిందంట. అయ్యా, మీ ప్రభుత్వం వచ్చినాక మీ ప్రభుత్వం 2019 జూలైలో విడుదల చేసిన మేనిఫెస్టో ప్రకారమే గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు, గత ప్రభుత్వంలో ఆ రోజుకి అంటే శ్వేతపత్రం విడుదల చేసే రోజుకు ఉన్న బకాయిలు 22,000 కోట్లు. ఈ ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ అది నువ్వు 30,000 కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్తున్నావు. ఆ 30,000 కోట్లు 20,000 కోట్లు బకాయిలు పే చేసినామని చెప్తున్నావు. ఎవరికి చేసిండు పే చేసిండు చూపించండి. మేము ఆర్టీ యాక్ట్ కింద అడిగినాం, మీటింగ్లో అడిగినాం, ఇప్పుడు మీడియా ముందు అడిగినాం, ఇప్పుడు అడుగుతున్నా, చూపించు. మీరు 20 కోట్లు బకాయిలు పే చేసినామంటున్నారు కదా, ఎవరు పే చేసిండో చూపించండి. నేను కూడా ఎంప్లాయీనే, నాకు రావాల్సిన డిఏ బకాయిలు, పిఆర్సీ బకాయిలు ₹1 రాలేదు. మిగతా ఎంప్లాయీస్కి ఎవరికి వచ్చింది చెప్పమనండి. గత ప్రభుత్వంలో ఉన్న 22,000 కోట్ల బకాయిలలో 20,000 కోట్లు మీరు పే చేసి ఉంటే బకాయిలన్నీ ఆల్మోస్ట్ క్లియర్ అయిపోయింది. అలా అయిపోయినాయా? మీ ఫైనాన్స్ సెక్రటరీని ఒక రిపోర్ట్ విడుదల చేయమని చెప్పండి. ఇంత ఘోరంగా అబద్ధాలు మాట్లాడడం ఏంటి? ఇది అబద్ధం కాదా? మీరు చెప్పండి, మీకు దమ్ముంటే చూపించండి. ఈ 22,000 కోట్ల బకాయిలు గతంలో ప్రభుత్వంలో ఉన్న బకాయిలు ఇవి, డిఏ ఇంత, పిఆర్సీ ఇంత అని చెప్పి చూపించండి. వాటిలో ఇవి క్లియర్ చేసినామని చెప్పండి. మీరు పాత బకాయిలు ఏవి క్లియర్ చేయలేదు. పాత బకాయిల్లో ఒక డిఏ బకాయి సంక్రాంతి రోజు పే చేస్తామని చెప్పిండ్రు, అది కూడా కొందరికి అయింది, ఇంకా చాలామంది కాలేదు. రీసెంట్గా కొన్ని బకాయిలు విడుదల చేసినామంటున్నారు, అవి పాత ప్రభుత్వంలో బకాయిలు కాదు, ఈ ప్రభుత్వం వచ్చినాక బకాయిలు. ఎందుకంటే రీసెంట్గా ఇచ్చి బకాయిలు పే చేసినామని చెప్తున్నారు వాళ్ళు. 7,000 కోట్లు ఎంత చేసినామని, దాంట్లో ఎంత అయిందో తెలియదు. 14 ఏళ్లుగా ఎండిపోయి ఉన్న చెరువులు నేడు జలకళ సంతరించుకున్నాయి. ఎమ్మెల్యే యార్లగడ్డకు గ్రామస్తులు సమస్యను వివరించిన కొద్ది రోజులకే చెరువులను నింపడంతో బాపులపాడు మండలం అంబాపురం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి అభినందనలు తెలిపారు. బాపులపాడు మండలం అంబాపురం గ్రామంలో ఉన్న 5 ఎకరాల మంచినీటి చెరువు గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా 14 ఏళ్లుగా చెరువులు ఎండి ఎక్కిరిస్తున్న తరుణంలో గ్రామ పర్యటనకు వచ్చిన గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావుకు చెరువు పరిస్థితిని గ్రామస్తులు తెలపడంతో అధికారులను ఆదేశించారు. అధికారులు స్పందించి చెరువులో నీటిని నింపడంతో నేడు చెరువుల్లో జల శోభ సంతరించుకుంది. దీంతో గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. వేసవిలో చెరువులు నింపడంతో పశువులకు త్రాగునీరు పుష్కలంగా ఉన్నాయని రైతులు అటు గ్రామస్తులు అంటున్నారు. మా ఊరు గ్రామంలో 10 ఎకరాల మంచినీళ్ళ చెరువు ఉందండి. గత 14 సంవత్సరాల మట్టి అనివార్య కారణాల వల్ల ఈ చెరువుకి నీళ్లు పెడతాం జరగలేదు.
దీనికి వెంచర్ల కారణం కావచ్చు, కొంత హైవే ఎక్స్టెన్షన్ కారణం కావచ్చు, ఈ విధమైన కారణాల వల్ల నీరు అందుబాటులో రాలేదు. ఈ 14 సంవత్సరాల తర్వాత వెంకటరావు గారి యొక్క సహకారంతో ఆయన వచ్చినప్పుడు ఊళ్ళోకి వచ్చినప్పుడు చూపించాం, ఏమంటే చెరువు ఎండిపోయినాయి, ఈ విధంగా ఉంది పరిస్థితి, ఈ విధంగా ఉందని చెప్పి చూపిస్తే ఆయన వెంటనే చెల్లించిపోయి తెల్లారేపాటికి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు చెరువులోకి నీళ్ళు తీసుకురావాలి, దీనికి కావాలంటే ఎలాంటి పరిస్థితుల్లో ఏ సహకారాన్ని నేను అందిస్తాను, మీ వెనకమాల నేను ఉంటాను, మీరు కానివ్వండి పని బిగించేయండి అని చెప్పి ఆయన ప్రోత్సహించబట్టి అప్పటికప్పుడు మేము ఆ రోజు తెల్లారే ఆయన వచ్చి చూసిన తెల్లారే మేము వర్క్ బిగిన్ చేసిన తర్వాత కరెక్ట్గా వారం రోజుల్లో చెరువులో నీళ్ళు వచ్చి చెరువులు ఈ విధంగా నీళ్లతో కలకలలాడతాం మేము 14 సంవత్సరాల తర్వాత చూస్తున్నాం అన్నమాట. దీంతో ఏంటంటే మా గ్రామంలో ఉన్నటువంటి రైతులు కానీ లేకపోతే పశుపోషకులు కానీ వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే గేదెలకు నీళ్ళు లేని పరిస్థితి ఏర్పడిపోయింది మా ఊర్లో గేదెలకి నీళ్లు పట్టుకోవాలంటే ఇంటికాడ బకెట్తో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. చెరువులో గేదెలు తీసుకొచ్చి చెరువులో తడిసిన గేదె వేరు, బకెట్తో నీళ్లు పెట్టే విధానం వేరు. కానీ పశుపోషకులకి ఈ విధంగా నీళ్లు పెడతాం వలన ఈ చుట్టుపక్కల గ్రామాల్లో మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చుట్టుపక్కల చెరువులు అన్నిటికీ నీళ్లు ఉన్నాయి. మా గ్రామానికి 14 సంవత్సరాలు నీళ్లు వచ్చి మేము చాలా మందికి పత్రాలు ఇచ్చాం, చాలా మంది చెప్పాం. కానీ ఈ విధంగా ఎమ్మెల్యే గారు చేసినంత సపోర్ట్ గా ఏ గ్రామంలో మాకు ఇంతవరకు ఎవరు చేయాల. చాలా మంది నాయకులు వచ్చారు కానీ ఇంత స్పీడ్ గా ఎవరు చేయాల. కరెంటు కూడా 24 hours లో కరెంట్ ఇప్పించిన ఎమ్మెల్యే గారు ఆయన ఈ చిత్తం మూలాన ఈ విధంగా ఈ చెరువుల్ని మనం నింపగలిగామంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేమైతే చూస్తాం ఊహించుకోలేదు, కేవలం ఎమ్మెల్యే గారి యొక్క సహకారంతో ఇది సాధ్యమైందని చెప్పి మేము ఊహించుకుంటున్నాం. కొంత పామాయిల్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయింది 40 ఎకరాలు, అదొక 60 ఎకరాలు వెళ్ళిపోయింది. వెళ్ళిపోవటం వల్ల ఏమైందంటే ఇలా సాగు 250 ఎకరం సాగు, ఇది లిఫ్ట్ ఇరిగేషన్. ఈ కోడు ఉంది పెరకాలం నుంచి ఇక్కడికి దాదాపు 1.5 కిలోమీటర్ ఉంటుంది ఎత్తుపోతల పథకం కింద. ఆ కోడి ఏమైందంటే దీన్ని రైతులు ఇది ఎవరికాళ్ళు ఈ భూములు తగ్గేపాటికి ఈ ఇంజిన్ అతను గిట్టక ఆపేశాడు, కరెంట్ బిల్లు కట్టలేక ఆపేసినాక ఈ కోడు పొవట్ల వాళ్ళకి పూడిపోయింది. ఊళ్ళో అంతా యాక్టిఫై చేసేసారు, పశువులను కట్టేయటం, ఊళ్ళో చెత్త చెదారం మట్టి కూడా దిగబోసేసి గోడలు కట్టేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయం లేక ఊళ్ళో చెరువులకి ఇప్పుడు పెదకాల్లో వాటర్ లేకపోయేపాటికి నీళ్లు లేవు, గొడ్డుకి తాగటానికి నీళ్లు అయితే ఊళ్ళో అలోలక్షణ అంటే అప్పుడు మేము రైతులు తలకు కాసిన డబ్బులు వేసుకుని సొంతంగా తవ్విచ్చాం. ఈ కోడు తవ్వించుకొచ్చి వెంకటరావు గారి సహకారంతో ఆయన కూడా వచ్చారు, ఇక్కడికి చూశారు, ఎమ్మెల్యే గారు వచ్చి చూశారు, ఆయనతో మాట్లాడాం. అంతా ఆయన మోటార్లు ఇచ్చారు, లిఫ్ట్ ఇరిగేషన్ మోటార్లు ఇస్తే ఏఈ గారికి ఫోన్ చేసి చెప్తే ఆయన కరెంట్ సప్లై ఇచ్చారు ఎమర్జెన్సీగా. మొత్తం దానిమంట ఇచ్చి తోడాం. ఇప్పటికి అట్ట నిండిని. అది బాబు చెరువులు ఉంటాయి బాబు, 5 ఎకరాలు ఉంటాయి, 5 ఎకరాల దాకా ఉంటాయి. 3 చెరువులు బాబు, ఇదిగో 1, 2, 3. కొంత యాక్టివ్ కుంటపాలెం దాకా రోడ్డుకి వెళ్ళి ఎక్సైజ్ పోయింది. 10 acres ఉంటుంది యావరేజ్. ఇప్పుడు ఈ నీళ్లు నిండటం వల్ల మీకు ఎలా ఉంది? 14 ఏళ్ల తర్వాత నిండింది. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత అసలు నీళ్లు లేవు, ఇయే పశువులకు నీళ్లు లేవు. ఎక్కడన్నా ఫైరింగ్ అయితే కూడా వాటర్ కూడా ఈ మధ్యలో ఎక్కడ లేదు. చుట్టుపక్కల ఎక్కడైనా ఫైర్ స్టేషన్ నుంచి బాబులపాడు ఫైర్ స్టేషన్ నుంచి కూడా వచ్చి ఇక్కడికి వచ్చి తోడుకెళ్ళేవాళ్ళు నీళ్లు. అటువంటి ఇప్పుడు అసలు లేవు ఎక్కడ, ఇదే నీరు. చాలా ఆనందంగా ఉంది మాకు, హ్యాపీ. ఆయన కూడా వచ్చి మాకు బాగా సహకరించారు. ఆయన వచ్చి కళ్ళారా చూశారు కూడా. ఇది వరకు ఒకసారి మీకు పెట్టాం బాబు, ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, చూపించాం. ఆయన కూడా చూశారు, బాగా మేము అందరం కృషి చేసాం ఆయన సహకారం వల్ల. అయ్యో హ్యాపీ. పశువులకు పుష్కలంగా నీళ్లు తాగటానికి, లేక నీళ్లు అంటే క్లియర్ అయిపోయిన వారం 10 రోజులు నీళ్ళు లేక ఎలకాడ బకెట్ లో పెట్టుకున్నారు నీళ్లు. మా గేదెలు లేకపోయినా కానీ మేము ఊరికి సహకరించాం కావాలని, తలకాసి నేర్చుకుని. ఎమ్మెల్యే గారు చెప్పారని అది ఎమ్మెల్యే గారు వచ్చి బాబు ఇంకోటి మాకు కోడ్ యాక్టివేషన్ అయిపోయింది, కలిపేశారు. ఎక్కడ కోడ్ బోరు భూమి కలిపేశారు. మాకు మీ ఎమ్మెల్యే గారి సహకారంతో కోడిని కొద్దిగా రెవెన్యూ వాళ్ళతోటి మాకు ఎడగొట్టిచ్చేసి రాళ్లు బాటి ఇచ్చేస్తే మేము దాన్ని బందోబస్తు చేసుకుంటాం. లేదా ఊరు బారు యాక్టివేషన్ అయిపోతుంది. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.